హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మోదకలు చేసుకుందామండి. దీనికి 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి, అలాగే అరకప్పు వరకు బెల్లం కూడా తీసుకోవాలి. ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది. అది లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, తురిమి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి, అలాగే 1/2 కప్పు బెల్లం, ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. సిమ్ మీద పెట్టి కలుపుకోవాలి. చూడండి, మనకు బెల్లం కరిగి ఇలా ఒక ముద్దలా అయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గసాలు వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ వేడికి మనకు గసాలు కొంచెం వేగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి, పచ్చి బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. దీంట్లో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నీళ్ళు, అలాగే 1/2 కప్పు పాలు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. పాలు మనకు మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మరుగుతున్న పాలని ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము. ఇది మనకు కొంచెం గోరువెచ్చగా అయింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మోదకలతో మోల్డ్ ఉంటాయి కదా, అవి తీసుకొని దీనికి కొంచెం ఈ లోపల వైపున ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా క్లోజ్ చేసి ఈ పిండిని ఇందులో పెట్టేసుకొని
ఇలా అంతా కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మధ్యలో మనము ఇప్పుడు మనం ముందుగా బెల్లం రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరి బెల్లము, అది కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు తీసేసుకున్నాము. ఇలా మెల్లగా తీసేసుకోవడం. చూడండి, ఇలా అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. మన దగ్గర మోల్డ్స్ లేవు అని అనుకుంటే ఇప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా పల్చగా కొంచెం చేసుకోవాలి. ఇలా చిన్న పూరీ సైజు లాగా చేసేసుకొని ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి బెల్లం మిశ్రమం చేసి ఇలా దీన్ని చుట్టుకోవాలి. చాలా పల్చగా ఉండాలి. ఇలా కూడా మనం మోదకలు చేసుకోవచ్చు. పిండితో మోదకల మౌల్ లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఇలా చేసుకున్నాం కదా, అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకోటి కూడా మరొకసారి చూసుకుందాము. ఇలా పిండి పెట్టేసి మనకెంత పడుతుందో లోపల నాక కొంచెం నొక్కుతూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కూడా, కొబ్బరి బెల్లం మిశ్రమం కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. పిండితో ఇలా టైట్గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకోవడమే. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా మోదకలు మనకు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి, ఆవిరి పెట్టుకోవాలి వీటికి. చూడండి, మనకు నీళ్ళు కూడా వేడైనాయి కదా. ఇప్పుడు ఇలా వేసుకొని ఈ మోదకలను మనం ఆవిరిపై ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉంచుకుందాము.
5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కదా. మూత తీసి దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకొని ఇవి ఇందులో తీసేసుకోవడమే. మనకు గోరువెచ్చగా అయిపోయాయి ఇవి. ఇంతేనండి, మోదకలు మనకు రెడీ అయిపోయాయి. చూడండి ఇంత బాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తొందరగా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.